నమస్తే అండి. నా పేరు డాక్టర్ కిషన్. ఎండీ ఆయుర్వేద, కన్సల్టెంట్ ఆయుర్వేద ఫిజిషియన్, మాధవబాగ్ హాస్పిటల్స్. ఇప్పుడు మనం చాలా మందిలో హార్ట్ వాల్స్ బ్లాక్ అయినాయి. షంట్స్ వేయించుకోవాలి. నేను వేయించుకున్నాను. అలాగే 70% బ్లాక్ అయినాయి. వాటి నివారణకు మెడిసిన్స్ వాడుతున్నాను. తగ్గిపోయినాయి. లేదంటే బ్లడ్‌లో కొలెస్ట్రాల్ పెరిగింది. నేను మందులు వాడి తగ్గించుకున్నాను అనుకుంటారు. కానీ ఈ విధంగా ఒకసారి హార్ట్ వాల్స్ బ్లాక్ అయినప్పుడు గానీ, లేదంటే కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గానీ మెడిసిన్స్ వారు తగ్గించుకున్నప్పటికీ ఇటువంటి వాళ్ళలో మళ్ళీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఆయుర్వేదంలో ఈ గుండె సంబంధించిన వాళ్ళలో ఔషధములతో తగ్గించుకోవడం కాకుండా రాకుండా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లు అంటే ఆహార విహారాల్లో ఏం చేంజెస్ చేయాలో చాలా విపులంగా చెప్పబడిందండి. అంటే ఆయుర్వేదంలో ఔషధంతో పాటు ఆహార విహారాలు అంటే ఏంటంటే లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్. దీంట్లో లైఫ్ స్టైల్ గురించి ఆలోచించినప్పుడు మనము ఈ యొక్క గుండె సంబంధించిన వ్యాధులతో మెడిసిన్స్ వాడుతూ మన నడకలో అంటే మన ఒక రోజు జీవనంలో 9000 అడుగులకు నడకను మనము రోజుల్లో ఉండేటట్టు చూసుకోవాలి. అట్లాగే నిద్ర సరిగా ఉందా లేదా అనేది గమనించుకోవాలండి. 7 గంటలకు సరిపడా నిద్రపోవాలి. అలాగే ఆ నిద్ర కూడా సరి అయిన సమయంలో పడుకోవాలి. అంటే రాత్రి పూట మేల్కోండి. ఉదయం పూట నేను 12 అవర్స్ పడుకున్నాను. ఇది కరెక్ట్ కాదు. అంటే మన యొక్క నేచురల్‌గా సూర్యోదయం, సూర్యాస్తమయం గమనించుకుంటూ మనం నిద్రకు ఉపకరించడము, 7 గంటల నిద్ర ఉండేటట్టు చూసుకోవడం చేసుకోవాలి. అట్లాగే మనలో చాలామంది వాటర్ చాలా తక్కువ తాగుతారు. వాటర్‌ను సరి అయిన విధంగా తీసుకోవడం మరియు ధ్యానం చేసుకోవాలండి. అంటే గుండె జబ్బుల్లో మానసిక యొక్క స్థితిగతులు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంటాయి. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం 6 నుంచి 10 నిమిషాలు ధ్యాన ముద్రలో ఉండడం, లేదంటే మన ఇష్టదైవాన్ని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవడము లాంటివి చేసుకుంటూ ఉండాలి. అలాగే 3 పూటల సరి అయిన టైంలో భోజనం చేయడము. మార్నింగ్ అల్పాహారం, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్. సరి అయిన టైంలో అంటే ఉదయం 7:30 to 9 మధ్యలో, మధ్యాహ్నం 12:30 to 1:30 మధ్యలో, ఈవినింగ్ 8 to 9 మధ్యలో భోజనం చేయడం అనేది చాలా ముఖ్యం. అట్లాగే ఈ భోజనం రాత్రిపూట భోజనం అయిన వెంటనే పడుకోవడం చాలా మంది చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా రాత్రిపూట భోజనం అయిన తర్వాత నిద్రకు రాత్రి భోజనానికి 2 గంటల సమయం ఉండేటట్టు చూసుకుంటే మనకు ఇవి చిన్న చిన్నగా లక్షణాలు ఉంటాయి కానీ ఇవి ఎంతో ఇంపాక్ట్ ఉంటాయండి. సో వాటిని మనం జాగ్రత్తగా ఈ మన యొక్క విహారాల్లో చేర్చుకుంటే ఇది ఉంటుంది. అట్లాగే శారీరక శ్రమ చేయడము అంటే జిమ్ చేయడం కానీ, స్విమ్మింగ్ చేయడం కానీ, వ్యాయామం చేయడం ఇటువంటి యాక్టివిటీస్, ఆటలు ఆడడం లాంటి యాక్టివిటీస్లో మన యొక్క దైనందిన జీవనం భాగంలో ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనం ఆహారం గురించి తెలుసుకుందాం. విహారాల గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇప్పుడు ఆహారంలో మనకు ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న ఆహారాన్ని అవాయిడ్ చేయడం, బయట జంక్ ఫుడ్ తీసుకోకపోవడం, ముఖ్యంగా వైట్ పదార్థాలు అంటాం అంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి వైట్ రైస్, వైట్ షుగర్ మరియు వైట్ మిల్క్ మరియు మైదా ఇటువంటి వస్తువులను ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిదండి. అలాగే వాల్నట్స్ మరియు బాదాము మరియు మిల్లెట్స్ మరియు పప్పు దినుసులు లాంటి ప్రోటీన్ ఫుడ్ మన దానిలో ఉండేటట్టు చూసుకోవాలి. చాలామంది ఈ గుండె జబ్బు వచ్చిన వాళ్ళను ఆయిల్ అవాయిడ్ చేయడం చేస్తుంటారు. అట్లా కాకుండా పూర్తిగా అవాయిడ్ చేయకుండా కొంత ఆయిల్ ఉండేటట్టు మరియు డిఫరెంట్ ఆఫ్ ఆయిల్స్ కొన్ని రోజులు వేరుశనగ నూనె వాడితే కొన్ని రోజుల తర్వాత నువ్వుల నూనె, లేదు అనుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్, లేదు అని అనుకుంటే మన ఆలివ్ ఆయిల్ లాంటి మన యొక్క భోజనం ప్రిపరేషన్లో చూసుకుంటూ ఉంటే మనం ఈ చిన్న చేంజెస్ చేసుకుంటూ ఉంటే మనము గుండెను సంబంధించిన వ్యాధులను ఔషధములతో పాటు చికిత్స చేసుకున్నప్పుడైతే మళ్ళీ రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి చిన్న సలహాలను పాటించండి. మీ గుండెను సరిగా కాపాడుకోండి. థ్యాంక్ యూ.